మా తెలంగాణ టీవీ. డీటెయిల్ చూస్తే మెదక్ కాంగ్రెస్ పార్టీ మిషన్ 15 ఎంపీ సీట్లు గెలవాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు ఆమె తెలిపారు. మెదక్ రామ్దాస్ చౌరస్తాలో చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు ప్రసిద్ధిగాంచిన చరిత్ర ఉందని, ఇక్కడ నుండి పోటీ చేసిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఆమె గుర్తు చేశారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 15 సీట్లు గెలవాలనే లక్ష్యంతో మిషన్ 15 ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం విజయానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బొజ్జ, పవన్, జీవన్ రావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సెంటర్ చౌరస్తా ఇక్కడ నుంచి మనం రామ్దాస్ చౌరస్తా వచ్చింది శివాజీ అక్కడ లోకల్లో కొద్దిగా సెంటర్ పైన కూడా కొద్దిగా సమాచారం చేస్తాం మేము. ఏమైతే टाइम कैसे डिस्टर्ब మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ క్యాండిడేట్ నీలం మధు గారు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సందర్భంలో మరి అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు హనుమంతన్న, అదేవిధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంతన్న బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిప్యాడ్లో వస్తారా ఇంకా బై రోడ్ వస్తారా మాకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు, కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు, రామ్దాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి అక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లో తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం ఫోన్ నుంచి రావడం జరిగింది. అందుకే స్థల పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారిది, మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంతన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మరి ఇన్ఛార్జి మంత్రిగా నేను, పెద్దలు హనుమంతరావు గారు, అందరి ఇన్ఛార్జీలతో పాటు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అదేవిధంగా క్యాండిడేట్ నీలం మధు అందరము కూడా కలిసి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నాము. బీసీ ముద్దుబిడ్డ మా నీలం మదన్న నామినేషన్స్ కు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజానికానికి పార్లమెంట్
కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా రేపు వచ్చి మా సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, బీసీల ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది. నేను యాజ్ ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ క్యాండిడేట్ చెప్తా ఉన్నాను, బీసీలకు అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. కాంగ్రెస్ ఈరోజు ఇస్తా ఉంది, అది గుర్తించుకోవాలి. ఒకప్పుడు నేను చెప్పొద్దుగానే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు, అంతకు మునుపు ఇందిరమ్మ గారు, తర్వాత మధ్యలో పట్టించుకున్న పాపాన పోలేరు ఏ పార్టీలు కూడా. ఒకటి ముఖ్యంగా గమనించాలి, నీలం మదన్ అని గెలిపించుకుంటే మీకు అండగా ఉంటాడు, మీకు అర్ధరాత్రి పిలిస్తే వస్తాడని చెప్పి పలికే వ్యక్తి నీలం మదన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అతను ఎప్పుడు కూడా నేను బీసీలకు అండగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. కానీ ముఖ్యంగా గమనించాలి ఏంటంటే ముదిరాజ్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని హోండా డివిజన్ వడ్డెర బస్తీ, లోయనగర్, బోయన్పల్లి, బాపూజీ నగర్ లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి పాదయాత్రగా వెళ్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే కంటోన్మెంట్ లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలుగుతుందన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి జరిగేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ పాదయాత్రలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బద్రీనాథ్ యాదవ్, సీనియర్ నాయకురాలు ధనలక్ష్మి, నాగేష్ యాదవ్, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. మర్చిపోవద్దు చేకూర్తి గణేష్ చేతి గుర్తుకే చేయకూడదు చేయకూడదు ఇంటింటికి కాంగ్రెస్ పాదయాత్ర మొదలుపెట్టిన సిఎన్టీ వార్డు 7 నాయకులు అసెంబ్లీ మరియు పార్లమెంటులో కాంగ్రెస్ విజయ దుందుబి ఖాయం. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి స్వాగతం. ఈ రోజు నుండి ప్రతిరోజు వార్డులో ప్రచారం ముమ్మరం చేస్తాం. ప్రతి గడపలో సంక్షేమ పథకాలు వివరిస్తాం. మైనార్టీలందరూ కాంగ్రెస్ కే ఓటు వేయాలని కోరుతున్నాం. రెమన్, శాంసన్, అరవింద్ గౌడ్, జార్జ్ వినోద్, ఆంటోనీ, డేంజల్, భవానీ, చాముండేశ్వరి, వైష్ణవి, శ్యామల, వసంత, సునీత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ వార్డు 7లో ప్రచారం, ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రచారానికి వచ్చిన మా మహిళా మనులందరికీ మరియు ముఖ్య నేతలందరికీ మరియు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఇప్పుడు ఈరోజు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని, మిగతా పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు తెలియజేసి కాయా కష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం 20 లేఅవుట్లలో కొనుగోలు చేసిన 5,000 ప్లాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు. 1985వ సంవత్సరంలో 20 లేఅవుట్లలో 5,000 మందికి పైగా ఫ్లాట్లను కొనుగోలు చేసినప్పుడు 93.5 ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో 460 ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బాబులు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజా పాలనలోనూ వినతి పత్రం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. నమస్కారం, నా పేరు బ్రహ్మానందరావు. నేను జేఏసీ దీనికి వైస్ చైర్మన్గా ఉన్నాను. కాకపోతే ఇది ఏంటంటే మా తాలూకు వినతి, మా తాలూకు బాధ ఏంటంటే ఈ పెద్ద చెరువుని మురికిగా తయారు చేశారు. ఇది బయోడైవర్సిటీ చెరువు. దీంట్లో అసలు మురికి నీరు అన్నది రాకూడదు. అలాంటి దానికి మురికి నీరు అంతా దీంట్లో నింపేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురికి నీరు అంతా దీంట్లోకి ఇచ్చేసి దీని నుండి బయటికి పోయే మార్గాన్ని మూసేసి బయటికి పోకుండా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మా ప్లాట్లు ఇవన్నీ శుభ్రంగా మురికి నీరుతో మునిగిపోతున్నాయి. తర్వాత భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోయి బోర్లలో కూడా నీరంతా మురికి నీరుగా వస్తుంది. జనాలకు అందరికీ కూడా దురదలు అటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మన మున్సిపల్ మేడం గారికి తెలియజేద్దామని మేము చాలాసార్లు విన్నవించుకుందామని చాలాసార్లు మేము ట్రై చేసాము. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆవిడ దొరకట్లేదు. నిన్న మేము వచ్చి అడిగాము, రేపు ఉంటారంటే ఉంటారని చెప్తారు. కానీ వాళ్ళు వస్తే మా దురదృష్టం ఏంటో తెలియదు. కానీ ఆవిడ మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ వీళ్ళందరికీ వినతి పత్రాలు అందరికీ ఇచ్చాము. అలాగే సీఎం గారికి కూడా దీంట్లో సోమవారం పెట్టే దాంట్లో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము సబ్మిట్ చేసాం. అయితే సీఎం గారు మా వినతి పత్రాన్ని పరిశీలించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేకూర్చగలరని మేము భావిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పుర మున్సిపాలిటీలో అమీన్పుర పెద్ద చెరువు బాధితులు మేమందరం కాడ 1985లో ప్లాట్లు కొనుక్కున్నాం. 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్న మా ప్లాట్లన్నీ కాడ ఒక 5 సంవత్సరాల నుంచి పెద్ద చెరువు ముంపులో మునిగిపోతున్నాయి మా ప్లాట్లన్నీ కాడ. దీనికి ముఖ్య కారణము అలుగులు మూసేశారు, తూములన్నీ కాడ మూసేశారు. బయటికి నీరు అనేది వదలట్లేదు. కావున మళ్ళీ పైపెచ్చు మురుగునీరుతో పొల్యూటెడ్ వాటర్తో ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్తో చెరువును నింపుతున్నారు. యథేచ్ఛగా చెరువును నింపటం వల్ల 93 ఎకరాల చెరువు వల్ల ఇవాళ 460 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కూడా విస్తరించేసింది. చెరువు నుంచి నీరు బయటకు వదిలి మా ప్లాట్లన్నిటి కూడా రక్షించాలని మా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగిందండి. అలాగా చెరువుని మురుగునీళ్లతో నింపుతున్నారు. చెరువుని మురుగునీళ్లతో నింపడం ఏంటంటే స్వచ్ఛమైన నీరు ఉండవలసిన చెరువులో మురుగునీళ్లతో నింపుతూ కెమికల్ పొల్యూషన్ వాటర్తో నింపుతూ చెరువుని సర్వనాశనం చేశారు. దీనివల్ల వలస వచ్చే పక్షులు కూడా చచ్చిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ విధంగా తీవ్రమైన ఈ యొక్క పనికిరాని మురుగునీళ్లతో నింపడం వల్ల మా యొక్క ప్లాట్లన్నీ కూడా ఈ చెరువులో మునిగిపోయినాయి. ఈ ప్లాట్లన్నింటినీ కూడా రక్షించవలసిన బాధ్యత మా గవర్నమెంట్ వారికి, గవర్నమెంట్ సిబ్బందికి, మున్సిపల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదని తెలియజేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ యొక్క మురుగునీరుని తూములేసి ఆ తూముల ద్వారా సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్లి వదలవలసిందిగా
మేము విన్నమించుకుంటాకి, ప్లస్ చెరువులోకి మురుగునీరు ఏ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు, చెరువుని సర్వనాశనం చేయడానికి వీలు లేదని విజ్ఞప్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. ఇటు విషయము ఆమెకు తెలియజేసి ఈ సమస్యలకి సరైన పరిష్కార మార్గము కనుగొనాలని చెప్పి ఆ సరైన ఎస్టిమేషన్ తయారు చేసి తూముల ద్వారా ఈ చెరువుని సురక్షితమైన ప్రాంతానికి చెరువు నీటిని తరలించాలని మేము మేడం గారిని కోరటానికి వచ్చాము. రంగారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, అలాగే పటాన్చేరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఇప్పుడు వరకు ఒక 10 విన్నతి పత్రాలు ఇచ్చామండి. గత 2-3 నెలల నుంచి కూడా మేము కలుస్తూనే ఉన్నాము. అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ మేడం గారికి కూడా మేము 15 రోజుల నాడే ఒక 10 కాలనీ వాళ్ళందరం వచ్చి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ మేడం గారు ఆ టైంలోనూ లేరు, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వచ్చిన ఈ టైంలో కూడా మేడం గారు లేరు. మేము ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3-4 సార్లు తిరిగామండి ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే మరి సమయభావం ఏంటో మాకు తెలియట్లేదు. మేడం గారిని మేము కలవలేకపోతున్నాము. ఎట్లయినా సరే ఈ రోజు మేడం గారిని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఉంటాము. మేడం గారు వచ్చే వరకు ఎట్లయినా వినతి పత్రం ఇచ్చి వెళ్తాము. ఆ పేరు చిరునామా సత్యనారాయణ. ఈ పెద్ద చెరువు ముంపు బాధితుల సంఘానికి మొత్తం 20 లేఅవుట్లకి జేఏసీ కింద ఏర్పడ్డాము. ఆ జేఏసీకి చైర్మన్ నేను. నా పేరు చిరునామా సత్యనారాయణ. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దోపిడీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. 30,40,000 రూపాయల విలువగల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిపి తరుణ్ జోషి నిందితులు మరియా, దాస్ లక్ష్మి, శాంతయ్య, రాజేష్ అనే వీరు విలాసాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి జిల్లాలో వరుసగా దోపిడీలు, చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుండి 41 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఒక ద్విచక్ర వాహనం, దోపిడీలకు ఉపయోగించు పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సిపి తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలి గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్ లో స్పెషలీ భువనగిరి యాదాద్రి జోన్ లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27th మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. మన అబ్జర్వేషన్ ఏమిటి, ఇది పబ్లిక్ కూడా పైకప్పు నిద్రిస్తున్నారు. సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు. సో వాళ్ళకి కింద ఎవరు లేదు. సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు. మరియా దాస్. ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43-year-old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో ఎందుకు అంటే ఈ మేజర్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు. సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు. దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులకి అవసరం ఉంది. మేజర్లీ పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు. సో హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకరోజు ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది, ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి. జనరల్లీ ఇది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి హీ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్. సో మాకు ఆల్మోస్ట్ 10 ఇన్సిడెంట్స్ జరిగింది. జనరల్లీ వీ కెన్ సీ తుర్కాపల్లి మండల్లో ఒక విలేజ్, తర్వాత ఆలేరులో 2, మోత్కూర్లో 1, భువనగిరి రూరల్ ఏరియాలో 4, మోటకొండూరులో 2. సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకు ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్ ఇన్ లా ఉన్నారు, అతను కూడా అక్యూజ్. ఓన్ సొంత బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు. హీ వాజ్ ఆల్సో యాజ్ ద రిసీవర్, హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ. అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో. సో ఆలేరులో 1 కేసు, యాదగిరిగుట్టలో 2, భువనగిరి టౌన్లో 1 అండ్ ఆత్మకూరులో 1. సో దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్. కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు, కొన్ని ప్రాపర్టీకి
ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు, లైక్ ఫ్రిడ్జ్, అల్మీరా, ఆల్ దీస్ ఐటమ్స్ he had purchased, and some amount he was keeping as cash also. So total loss was about 41 tolas of this is the seized property, 41 tolas of gold items plus 2 kg of silver. The 41 tolas shifty, it is almost like 28,70,000 worth of property. Then 2 kg of silver ornaments worth 1,20,000, and other items like motorcycle, adi kuda kotta motorcycle undi, and some other implements for cutting for the house breaking purpose kosam కొన్ని ఇంప్లిమెంట్స్, స్క్రూ డ్రైవర్, కటర్, టార్చ్ లైట్స్, తర్వాత ఒక నైఫ్, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. లోకల్ డీసీపీ గారు నరేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఎస్పెషలీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్, తర్వాత ప్రదీప్, గిరి, రవి నాయక్, అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక ని కలిపి, ప్లస్ ద లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ as well as the local DCP. So all these, even the sub inspector Turkapalli and Aler sub inspector and Yadadri ACP, and also CI of police Yadgiri Gupta, Kundal Ram, and ACP Yadadri anni kalpi this information has been collected. రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ లో పలు ప్రమాదాలపై ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలు, అట్టి డ్రైవింగ్లపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రాంగ్ డ్రైవింగ్ చేసినట్లయితే 336 ఐపీసీ సెక్షన్ పెట్టడం జరుగుతుందని, వాహనదారులు సెంట్రల్ మీడియా పాయింట్ వద్ద వాహనాలు యూటర్న్ చేసుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలలోపు వాహనాలు నడిపిన వారితో పాటు వారి తల్లిదండ్రులు, వాహనదారునిపై 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల రుసుము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కోర్టులో జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. షాపు యాజమానులపై ఫుట్పాత్లు ఆక్రమించినట్లయితే సెక్షన్ 302 జీహెచ్ఎంసీ యాక్టివ్ మరియు 341 ఐపీఎల్ ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని అన్నారు. పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతంలో అంటే మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్లో, తర్వాత ముఖ్యంగా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దీని కిందకి పేట్ బషీరాబాద్ అల్వాల్ వస్తుంది. ఇక్కడ అంటే పబ్లిక్ కూడా మేము అప్రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో గత 3 సంవత్సరాల ఫ్యాటల్ యాక్సిడెంట్ తీసుకుంటే 2020లో 48 అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50 అయినాయి, 2023కి వచ్చేవరకు కొద్దిగా తగ్గింది ట్రెండ్, 42 అయినాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 11 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా చనిపోతున్నటువంటి వాళ్ళు 15 అండ్ 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే మనందరికీ కూడా తెలుసు, కుటుంబం పెద్ద, ఆ కుటుంబంలో వయస్సుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. దాంట్లో కుటుంబ పెద్ద చనిపోతే, ఎర్నింగ్ బ్రెడ్ అండ్ చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలు, ఎవరైతే పిల్లలు 14, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు చనిపోతే ఆ కుటుంబం అది చివరి వరకు కూడా గడిపిపోతూనే ఉంటుంది. అదేవిధంగా రోడ్డు